ఇంకా లాగ్స్లోకి వెళ్దామండి. ఇంకేం లేదు. ఈరోజు నేనే సొంతంగా పని చేసుకున్నాను. తర్వాత వెంటనే స్నానం చేసి కాఫీ పెట్టుకొని తాగాలనుకుంటున్నాను. కాస్త హెడ్డేక్గా ఉంది. ఈరోజు బుధవారం. ఈరోజు నాకు ఇక్కడ ఇది అప్లోడ్ చేసేటప్పుడు నేను గురువారం చేస్తాను అనుకుంటా. ఈరోజు అయితే గురువారము, ఈరోజు అయితే బుధవారము. ఈరోజు మార్కెట్ మా ఇంటి ముందరనే జరుగుతుంది ఇక్కడ నేనున్న ఏరియాలో. అయితే మార్కెట్కి ఈవినింగ్ అయితే వెళ్తాను నేను. ఇక్కడ హైదరాబాద్లో సిటీలలో ఎక్కడైనా కానీ మార్కెట్లన్నీ సాయంత్రం పూటనే మొదలవుతాయండి. పగలైతే అస్సలు ఏవో రేరు, ఎక్కడో ఒక చోట. అంతేగాని నాకు తెలిసి అన్నీ ఈవినింగ్ మాత్రమే. అది కూడా ఈవినింగ్ ఎప్పుడు తెలుసా? మరి ఈవినింగ్ అంటే ఇంకా పొద్దు మునుగుతుంటుంది. 5:30కి చిన్నగా అన్నీ ఇంకా స్టార్ట్ చేస్తుంటారు అన్నీ. 5:30కి మనం తెచ్చుకోవాలనుకుంటే ఎంత లేదన్నా 6:30, 7కి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా అది ఇక్కడ కూరగాయలు తెచ్చుకోవాలంటే సాయంత్రం వెళ్ళాలి. మంచిదే వెళ్ళండి. నేను కాఫీలో కాదా ఆ కంపార్ట్లో నీళ్ళు పోస్తున్నాను. పక్కన కంపార్ట్మెంట్ ఉంటుంది. అందులో నీళ్ళు పోసి ఈ ఫిల్టర్స్ ఇందాక నేను అదిగో నా చేతిలో ఉంది కదా, ఈ ఫిల్టర్ అయితేనేమో అందులో పెట్టి మనం పొడి వేసుకోవాలి. లోపల ఆల్రెడీ ఇంకొకటి ఉంటుంది. ఈ పాలు ఏ పాలు తీసుకోవాలో, ఏ పాలు వాడాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇవి కల్తీ, అవి కల్తీ అంటున్నారు. అందరూ మావి ఒరిజినల్ అంటారు ప్యాకెట్స్. అవి నమ్మనికనే లేదు. ఏం ప్యాకెట్స్ వాడాలో కూడా తెలియడం లేదు. దానికంటే మిల్క్ పొడి మంచిదా ఏమి అని అనుకుంటాను నేను. అది కూడా ఇంకా దాంట్లో కూడా ఏం కలుపుతారో తెలియదు. రబ్బర్ బ్యాండ్ ఊసి పడిపోయిందండి. లూజ్గా పెట్టుకున్నా. జుట్టు కొంచెం సేపు ఆరబెట్టుకుందామని కొంచెం లూజుగా పెట్టేసుకున్నది. ఇంకా ఇక దేవుడి దగ్గర పూజ అయితే చేసేసిన. పూజ అయిన తర్వాతనే కాఫీకి పెట్టుకుంటున్నాను. కొంచెం టైం ఎక్కువైంది కదా, అందుకనే కొంచెం హెడేక్, తలనొప్పిగా ఉంది. లేటుగా లేచిన ఈరోజు. అది సంగతి. నా వాయిస్ నీట్గా వస్తుందో లేదో తెలియడం లేదు. ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటా, రోజు మర్చిపోతూ ఉంటాను. ఇక నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను. కాఫీ కలుపుకోవడానికి ఏముందిలేండి, ఎందుకంటే నేను బ్లాక్ కాఫీ తాగుతాను. మనం ఒక ఫిల్టర్ కాఫీ తాగాలంటే కూడా దీంట్లో చేసుకోవచ్చు. మనం ఫిల్టర్ కాఫీ కావాల్సింది. కాకపోతే పౌడర్ చాలా దండిగా వేసుకోవాలి, వాటర్ తక్కువ వేయాలి. అప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. దాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం సపరేట్ మిల్క్ కాగబెట్టి ఆ మిల్క్లో ఈ డికాషన్ వేసుకొని కలుపుకోవాలి. కాఫీ బాగా చక్కగా ఉంటుంది. మనకి ఫిల్టర్ కాఫీ అయితే బాగుంటుంది. నేను ఎక్కడైనా హోటల్స్కి వెళ్తే తాగితే టీ అయినా తాగుతాను, లేదంటే ఫిల్టర్ కాఫీ ఉంటే ఫిల్టర్ కాఫీ తాగుతాను. ఇది నాకు బ్రూ కానీ నెస్కేఫ్ కానీ ఇవి ఎందుకో ఇష్టం ఉండవు నాకు. అది నేను ఎప్పుడైనా సరే ఇలా కాఫీ తాగేటప్పటికి నా పనులు మొత్తం అయిపోయి ఉంటాయి. పనుల కాడికి అయిపోయి ఉంటాయి. ఇక బ్రేక్ఫాస్ట్ వంట కాదు, ఇంటి పనులన్నీ నీట్గా గూళ్ళు తుడుచుకోవడం, కసులు బండలు, ఆ తర్వాత ఇంకా స్నానము, ఆ తర్వాత దేవుడికి దీపం పెట్టుకోవడం అన్నీ అయిపోయిన తర్వాతనే ఈ ఫైనల్గా కాఫీ. ఇప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా కొద్దిసేపు రిలాక్స్ అవుతాను. ఎందుకంటే ఇంకా అప్పటి వరకు ఇంక ఏదో అట్లా అన్నీ చేసుకునే వరకు ఈ ఊపిరి తీసుకున్నట్టుగా ఉంటుంది. అందుకని ఇంకా ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతా
ఖచ్చితంగా అయితే టీవీ పెట్టుకుంటా. ఇప్పుడు వాయిస్ ఇస్తున్నానని నేను ఇంగ టీవీ అది వింటూ ఉంటాను. ఇంకా కాఫీ నచ్చిన నచ్చినవి ఏమైనా ఛానల్స్ వేరే వాళ్ళవి పెట్టుకొని చూస్తూ నేను కాఫీ అలా తాగేస్తాను. రిలాక్స్‌గా కూర్చుంటా. తర్వాత సామాన్లు ఉన్నాయి కదా! తోమినవి నైట్ తోమి పెట్టినా ఇంకా అవి సర్దుదామని లోపలికొచ్చేసిన. సామాన్లు సర్ది పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ కడిగే దాంట్లకు ఇది చేసుకో కింద టబ్బులో వాటర్ అంతా ఒడిసింటుంది కదా! అది నీట్‌గా ఆ టబ్బు కడుక్కోవాలి కదా! అందుకని ఇవి తీసేసి అది కడిగి పెట్టుకుంటే టబ్బు మళ్ళీ మనం ఏమైనా కడిగినట్టు దాంట్లో వేసుకుంటూ పోవచ్చు. సామాన్లు సర్దేసి ఇంకా డైరెక్ట్గా వంటకు పెట్టేద్దామని చూస్తున్నా. ఇంకా టిఫిన్‌గా మామూలుగా బ్రెడ్ తీసుకుంటా నేను. నేను పనులన్నీ చేసుకొని అన్నీ అయిపోయే వరకే నాకు టైం బాగా అవుతుంది. ఒక్కోసారి టిఫిన్ తినడానికి టైం ఉండదు. టిఫిన్ చేసుకోవాల్సి వస్తే చేసుకుంటా. లేదంటే ఇవే ఎక్కువ నూడిల్స్, బ్రెడ్ అలాంటివి పెట్టుకుంటా నేను. ఒకసారి టీలో అంటే బ్లాక్ కాఫీలో పనికిరాదు రస్కులు తినడము. టీలో అయితే బాగుంటాయి, చక్కగా ఉంటాయి అవి. తినొచ్చు ఒక 3 పీసులు అట్లా తిని టీ తాగేస్తే కొంచెం ఇంకా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాలు ఇట్లా ఉందని కొంచెం టీ తగ్గించేసినాను. కొంచెం కాఫీ తీసుకుంటున్నా ఈ మధ్య బ్లాక్ కాఫీ. అయినా కూడా టీ అయితే మాత్రం చేస్తా నేను. ఇంకా పద్మ ఉందంటే ఖచ్చితంగా ఇంక టీ చేస్తా. ఎందుకంటే ఆమె బ్లాక్ కాఫీ తాగదామె. ఇంకా సరే పోని పట్టని ఇంకా తనకు కొంచెం టీ కాఫీ అంటే ఇష్టం కదా, అందుకోసమని చేస్తుంటా. ఇంకా అయిపోయింది, సామాన్లు సర్దేది అయిపోయింది, ఏం లేదు. అవన్నీ ఇంకా తీసి పెట్టేసుకుంటే అది కడిగి పెట్టుకుంటే టబ్బు మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలున్నోళ్ళకి చాలా హడావుడి ఉంటుంది. వాళ్ళు ఇంకా 5 గంటలకు ఖచ్చితంగా లేవాల్సిందే నాకు తెలిసి. లేచి చేస్తేనే పిల్లలకి అన్నీ చేయగలుగుతాం మనం. చిన్నపిల్లలు ఉన్నోళ్ళకి పొద్దున లేచి పిల్లలకి వాళ్ళకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ బాక్సుల్లోకి ఏదైనా చేసి పెట్టాలి. ఇంకా అలాగే వాళ్ళకి స్నానాలు రెడీ చేయడం. ఇంకా చూడండి టీకి పెట్టేసుకుంటున్నాను. బ్లాక్ కాఫీ తాగేది అయిపోయింది కదా, కొంచెం టీ పెట్టేద్దామని పెట్టేసుకుంటున్నా. నేను ఇప్పుడు ఫస్ట్ వీడియోలు తీసినప్పుడు రియల్ సౌండే ఉండేది. అంటే ఇప్పుడు రియల్ అని కాదు, కాకపోతే అది న్యాచురల్గా నేను చేసే పనులను బట్టి అదే సౌండ్ ఉండేది. ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నానండి. ఎందుకంటే ఆ సౌండ్లో ఒక్కోసారి మనకు వేరే పాటలు వినపడడం, వేరే గందరగోళం, బయటికి వెళ్ళినప్పుడు గందరగోళంగా ఉండడం ఇలా జరుగుతుందన్నమాట. వాయిస్ కూడా నీట్గా రాదు అట్లా చేస్తే. ఇలా అయితే మనకు వాయిస్ అనేది నీట్గా వస్తుంది. నేనైతే ఉప్మా చేసుకుంటున్నానండి. ఇగో 1:30 కొంచెం ఎక్కువనే ఆయిల్ పోసేసుకున్నా. ఇంకా ఈరోజు ఉప్మా నేను ఒక పద్ధతి అంటే చేసుకుంటాను. ఎలాగైనా చేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నేను ఉల్లిపాయ వేసుకొని దీంట్లో అది వేసుకుంటే ఒక టేస్ట్, అది లేకున్నా కూడా బాగానే ఉంటుంది. ఉప్మా రవ్వ మనం మోర్లో కొనుక్కొచ్చినా నేను డబ్బాలో పోసి పెట్టుకోవాలని మర్చిపోయినా. డబ్బాలో కూడా కొంచెం ఉంది. అది ఆ బ్యాలెన్స్ పొడి కూడా వేసేసి మళ్ళీ ఇది పోసి పెట్టుకోవచ్చు.
ఈ కెమెరా కొంచెం సర్దుకుంటున్నాయి. ఎందుకంటే ఈ కెమెరా నేను ఇటు పక్క పెట్టినా కదా, అది సరిగా వస్తుందా లేదా అనేది నాకు కొంచెం డౌటు. దానికోసమని అది కొంచెం చూసుకుంటున్నా. తిరువాత గింజలు ఏమన్నా ఏంటంటే శనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి సగానికి చీల్చి కోసి పెట్టుకున్నా. ఆ పచ్చిమిర్చి దాంట్లో ఉడికితే మనకు స్పైసీగా ఉంటుంది కదా. నేను ఉప్మాలో పచ్చడి వేసుకోను, పచ్చడి వేసుకోకుండా తింటాను. మా అమ్మ వాళ్ళైతే ఖచ్చితంగా ఉప్మా చేస్తే కొబ్బరి చిట్లం పొడి అంటారు చూడు, అది అది చేసేవాళ్ళు. ఇంకా తర్వాత తర్వాత పప్పుల చిట్లం పొడి. ఇప్పుడు ఈ మామిడికాయ చట్నీ అస్సలు అంటే ఫస్ట్ ఎక్కువ బంధువులు వచ్చినారంటే ఏం లేదు, ఉప్మా చేస్తారు. అప్పటి కాలాన పెద్ద పెద్ద జాడీలకు కదా, ఎందుకు ఇప్పుడు కూడా మా వైపు జాడీలకు పెద్ద పెద్దగానే పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఎవరో ఒకరు పచ్చడి కోసం వస్తుంటారు. పల్లెటూర్లో అయితే ఆరోగ్యం బాగాలేకున్నా, ఏమైనా వాళ్ళకి కూరలు లేకున్నా, ఏమైనా ఇంత పచ్చడి అమ్మా అని చేయించుకొని పోతారు కదా. అందుకోసమని సగం బయటికి సగం ఇంటోళ్ళకి అన్నట్లే పెడతారు వాళ్ళు, పచ్చళ్ళు పెట్టేవాళ్ళు. ఇంకా పచ్చడి ఉంటే గిన ఇంకా ఎవరైనా బంధువులు వచ్చినారంటే ఉప్మా చేసి, అంతే, ఉప్మా చేయడం ఒకటే. ఎందుకంటే అంత సులభమైన టిఫిన్ అంటే ఇంకా ఉప్మానే. అందుకే అంటారు ఆంధ్రదేశం టిఫిన్ ఏదంటే ఉప్మానంట. ఎందుకంటే అలా అదైతేనే తొందరగా అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. అది కాకుండా పచ్చడి దానికి నిల్వ పచ్చళ్ళు మామిడికాయ అలాంటివి వేస్తారు, పెట్టేస్తారు కదా. ఇంక అంతే. ఇంక మామిడికాయ చట్నీ ఉప్మానే నిజం చెప్పాలంటే అది అది ఎక్కువ. కానీ తర్వాత ఏం కాదు. మనం మన కుటుంబం కాటికి చేసుకున్నప్పుడైతే మాత్రం కొంచెం కొబ్బరి చిట్లం పొడి అట్లా చేసేటోళ్ళు. ఇంకా దండిగా మంది ఉన్నారు, చాలా ఇంకా టైం సరిపోదు. అందులో వాళ్ళకంతా ఇప్పుడు నాన్ వెజ్ తెచ్చి వండాలి కదా, టైం అది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి తొందరగా ఇది ఉప్మా చేసేసి ఇంకా మామిడికాయ చట్నీ పెట్టేస్తారు అంతే. నేనైతే ఉట్టి ఉప్మానే అలవాటు చేసుకున్నా. ఇంకా అవన్నీ వేగినాయి. తర్వాత కొంచెం కరివేపాకు సన్నగా పెట్టుకున్న మంట. తొందరగా పెడితే అది అన్నీ తొందరగా మాడిపోతాయి. కొద్ది కొద్ది వస్తువులు కదా. ఒక నలుగురు ఉంటే దండిగా చేస్తాం కాబట్టి కొంచెం మంట పెద్దగా పెట్టుకున్నా సరిపోతుంది. అట్లా కరెక్ట్గా ఆ గ్లాసుడు తీసుకున్నా నేను. మనం అలా పెట్టి కొంచెంసేపు వేపితే అందులో ఉన్న ఆయిల్ ఇవి రవ్వకి బాగా పట్టేసుకొని ముద్దలు కట్టకుండా ఉంటుంది. పైగా మనకు టేస్ట్ అనేది అదనంగా ఇస్తుంది, అదనపు టేస్ట్ని ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే కనుక చేసుకోండి. దీంట్లో మీరు ఏమన్నా మిర్చి ఎక్కువ అనుకుంటే తీసేసుకోవచ్చు. నేను కూడా మిర్చి అవి ఏం తిననండి, ఎందుకంటే అందులో వేస్తే ఇంకా వాటర్ వేస్తాం కదా, అందులో ఉండే కారం మాత్రమే బయటకు వస్తుంది కదా. తినేప్పుడు మిర్చి తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా పచ్చడి వేసుకోను కదా, నేను ఉట్టి ఉప్మానే తింటా కాబట్టి నేను అట్లా చేస్తా. పచ్చడి వేసుకున్నా సరిపోతుంది, అంత స్పైసీగా అయితే ఏం ఉండదు. ఇంకా వాటర్ అయితే ఒకటేసారి పోసుకుంటా. మామూలుగా ఒక గ్లాస్కు 2 పోసుకుంటారు కొంతమంది. కరెక్ట్ సరిపోతుందని. నాకు సాఫ్ట్గా ఉండాలి ఉప్మా. 2:30 వరకు వేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం ఒక సగం గ్లాస్ ఎక్కువ వేసుకుంటా. ఒక్క గ్లాస్కి 3 గ్లాసులు పోసేసుకుంటా నేను, కొంచెం చాలా ఇదిగా ఉండాలని. కొంచెం మీరైతే 2:30 పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఉప్మా రవ్వ అనేది పగిలేటట్టు మగ్గాలి. రవ్వ బాగా పువ్వించుకున్నట్టుగా అది మొత్తం ఉడికినప్పుడు అది బాగా పగిలినట్టుగా, అంటే పగలడం అంటే బ్రేక్ అవ్వడం కాదు రవ్వ. అది మొత్తం ఎలా మగ్గుతుందంటే గుడ్లు బాగా ఉబ్బి బాగా అప్పుడు మనకు ఆ సాఫ్ట్నెస్ అనేది బాగా తెలుస్తుంది నోట్లో పెట్టుకోగానే.
గల్లుప్పు వేస్తున్నానండి. స్పూన్ లేకుండానే వేస్తున్నా. ఈ గల్లుప్పు ఎందుకో స్పూన్‌తో వేస్తే మాత్రం నాకు ఎక్కువ తక్కువ అని ఇంతింత లావు ఉంటాయి గదా! అవి ఒకసారి రాక్ సాల్ట్ అన్నీ చాలా లావు లావుగుంటాయి. అందుకని ఎక్కువ తక్కువ అయిపోతదేమో అన్న భయము. మామూలుగా అయితే ఇప్పుడు పింక్ సాల్ట్ వచ్చింది గదా! మార్కెట్‌లో నేను పింక్ సాల్టే తెచ్చుకున్నాను. పొడి ఉప్పు. అది ఇట్లా ఉడికే దాంట్లోకైతేనేమో ఈ రాక్ సాల్టే ఏస్తా నేను. ఈ మామూలుగా మనం ఏదైనా చల్లుకోవాలి ఇట్లా ఆమ్లెట్‌లకు కొన్ని ఉంటాయి గదా! మనం ఉప్పు తక్కువైనప్పుడు ఏసుకోవడానికి. అది మాత్రం నేను పింక్ కలర్ ఉప్పు వాడతాను. ఇంకా రవ్వ డబ్బాకేసి పెట్టుకుంటున్నా. పాత రవ్వ కొంచెం ఉంటే ఏసేసినా గదా దాంట్లో. ఆ రవ్వ నాకు మామూలుగా అంటే నేను ఒక 10 డేస్‌కి ఒక్కసారో ఏమో అట్లా చేసుకుంటా అది. ఇంకా ఈ దోసలకి బియ్యం నానేయాలనుకున్నాను ఈరోజు. కానీ ఈరోజు వద్దులే. ఇంకా రేపు ఏసుకుందామని. ఈరోజు తొందరగా చేసేసుకొని మార్కెట్‌కెళ్ళాలని. మార్కెట్ కాదు, కొంచెం దిల్సుఖ్ నగర్ ఎళ్తే అక్కడ నాకు ట్రైపాడ్ అన్ని రకాలవి కనిపిస్తాయి మనకు. కానీ ఎందుకో గ్యారంటీ ఉండవేమో అనిపిస్తది. చాలామంది ఇదే యూట్యూబర్స్ అంతా చెప్తున్నారు. గ్యారంటీ అది ఎందుకో సరిగా ఇరిగిపోతుంటాయి ఇవి అని. చూడాలా ఇంకా ఇవేమన్నా పెద్ద పెద్ద షాప్స్‌కెళ్తే ఏమైనా మరి అవైలబుల్ ఉండొచ్చేమో గానీ, నాకైతే ఇప్పుడు ఇంక ఎక్కడ తెలక నేను మళ్ళీ ఇంగ అక్కడికే ఎళ్ళిపోతుంటాను. ఒక 2 తట్టలుంటే ఇంగ కడిగేసుకుంటున్నాను. ఎప్పుడప్పుడు కడిగేస్తేనే మేలు అవి. ముఖ్యంగా ఆ తట్టలోనే పెట్టుకొని తింటా నేనిప్పుడు ఉప్మా. నాకదైతే బాగా కంఫర్ట్ అనిపిస్తది. కొంచెం గుంత ఎక్కువుంటది గదా! ప్లేట్ కంటే గూడా. పక్కకు పడిపోకుండా నీట్‌గా కలిపేటప్పుడు పక్కకు పడిపోకుండా ఉంటది గదా అని నేను మీల్స్ గూడా అందులోనే చేస్తా. ఏదైనా చేపల పులుసు అట్లాంటివి తినాలనుకున్నప్పుడు మాత్రం పెద్ద పళ్ళెం తీసుకుంటా. ఆ ముళ్ళు ఏరి పక్కన పెట్టుకోవడానికి అట్లా ఉంటది గదా అని. టీకి పెట్టేసుకుంటున్నా నేనింగా. ఉప్మా తిన్నాక టీ తాగుతాను. టీ పొడి మొన్న తెచ్చింది కలిపిన. మొన్న ఊటీలో తీసుకొచ్చింది కలిపేసిన. అంతకుముందుకు నేను అల్లము తురిమి ఎండబెట్టి కొంచెం ఇలాచి దంచి ఆ ముక్కలు అందులో కలిపింటి. ఇంకా అవి కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ఇది ఇంకొక అర్ధ కిలో డబ్బా తీసుకొచ్చుకున్నా గదా! ఇది అయిపోయిన తర్వాత అది పోసి పెట్టుకోవచ్చని అల్లం మళ్ళీ ఈరోజు సంత గదండీ! ఈరోజు తెచ్చుకుంటాను అల్లం. ఎందుకంటే తురిమి ఎండబెడితే మనకు అందులో కలుపుకున్నామనుకో టీలో చాలా బాగా అల్లం టీ బాగా అనిపిస్తది. తాగాలనిపిస్తది. ఇంగ ఉప్మా సన్నమంట మీదనే మగ్గుతుంది. అంత శుభ్రం చేసుకుంటున్నా. నేనైతే ఎక్కువ శాతం వంట ఒక పక్క అది ఏదన్నా కాస్త టైం దొరికితే ఇంగ శుభ్రం చేసుకుంటుంటా. ఎందుకంటే అన్నీ ఒకటేసారంటే ఇంగ అసలు తిక్కలేసినట్టు అనిపిస్తది. ఎప్పటిదప్పుడు నీట్‌గా చేసేసుకున్నామనుకో ఇంగా బాగుంటది. నా దినచర్య ఇంతే ఇంకా మార్నింగ్ లేస్తేనే ఇగ పనులు చేసుకోవడం, ఏదో ఒకటి వంట చేసుకోవడం, తినడం. ఇంకా హౌస్ వైఫ్‌లకి ఏముంటది? కానీ పిల్లలు అందరూ ఉన్నారంటే మాత్రం పని ఎక్కువనే ఉంటది వాళ్ళకు. చిన్న పిల్లలు బడికి పోయే పిల్లలున్నారంటే కొంచెం పని ఎక్కువ ఉంటది. స్కూలు ఈరోజు సెలవు గదా! పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారులే అనుకుంటే, నిజం చెప్పాలంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఎక్కువ ఉంటది పని.
నేను అదే చెప్తున్నా. చూడండి 3 గ్లాసుల నీళ్ళు, ఒక్క గ్లాస్‌కు 3 గ్లాసులు వస్తే ఎంత దగ్గరకయిందో చూడండి ఉప్మా. టీ మర్లుతుంది. ఈలోపు నేను ఏం పడకుండా చేసుకోవాలి అనుకుంటే కూడా ఖచ్చితంగా కింద పడే తీరుతుంది. ఎంత జాగ్రత్తగా చేసుకున్నా కూడా ఏవో ఒకటి పడుతూనే ఉంటాయి. బట్టలు నానబెట్టేసుకుంటున్నాను. నాకు అట్లా కొంచెం సాఫ్ట్గా ఉండాలనిపిస్తుంది. మీరు మీరు చేసుకునే పనికైతే అర్ధ గ్లాస్ అంతే, అర్ధ గ్లాస్ నీళ్ళు తగ్గించుకున్నారంటే సరిపోతుంది. లేదంటే 2 మావైనా వేసుకోవచ్చు. కానీ మగ్గబెట్టడం మాత్రం చాలాసేపు దమ్ముకు పెట్టుకుంటే ఉప్మా టేస్ట్ అనేది మనకు అదనంగా తగులుతుంది. అలా రవ్వను కూడా కొంచెం ఆయిల్లో కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే గిన రుచి బాగా వస్తుంది. నేను కొంచెం ఇట్లా ఉండాలనుకుంటా నేను. మరి నాకు పొడి పొడిగా ఉంటే నచ్చదు. అది మళ్ళీ ఎందుకో అది బొంబాయి రవ్వతో చేసినదైతే మాత్రం అది పొడి పొడిగా ఉండాలని చాలామంది దాన్నే కొంచెం సాఫ్ట్గా ఉండాలనుకుంటారు. కానీ నాకేమో ఇప్పుడు దీంట్లో ఇవన్నీ నచ్చలేదనుకోండి, అవన్నీ తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు. నేను కూడా ఆ పనే చేస్తాను. ఒకసారి కరివేపాకు తింటాను, ఒకసారి మాత్రం ఇంకా తినాలనిపించదు, తీసి మళ్ళీ పక్కన పెడుతుంటా. టీ మర్లుతుంది. టీ మర్లిన తర్వాత అయితే మళ్ళీ నేను టిఫిన్ చేసిన తర్వాత కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా బాగా కాలుతుంది ఉప్మా. కానీ ఉప్మా మాత్రం వేడి మీదనే తినాలి, లేదంటే కానీ ఎందుకో తినబుద్ధి కాదు. ఇంకా చల్లబడితే మాత్రం అస్సలు తినలేం. అది వేడి మీద ఉంటేనే బాగా అనిపిస్తుంది. బాగుందండి, నిజంగానే చాలా టేస్ట్గా ఉంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే చేయండి. తమ్మనేలకు పనికొస్తుందేమో అని కొంచెం ఫోటోకి సెర్చ్ చేసుకుంటున్నానండి. అది